సిద్దిపేట జిల్లా కొండపాకలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పేదవాళ్ళు అప్పుడే పుట్టిన బిడ్డ, ఎవరికైనా బిడ్డ పుడితే చాలా ఆనందం ఉంటుంది. కానీ ఆ పుట్టిన బిడ్డ గుండెకు రంధ్రాలు ఉన్నాయి, ఆ పుట్టిన బిడ్డ ఇంకా బతకడం కష్టం అన్నప్పుడు ఆ తల్లిదండ్రుల ప్రాణాలు విలవిలలాడుతూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే సత్యసాయి సంజీవని ఆసుపత్రి ఇప్పుడు ఒక చిన్నారికి శస్త్రచికిత్స చేసిందంటే ఒక్క గుండెని కాపాడలేదు, నా దృష్టిలో 3 గుండెల్ని కాపాడినట్టు. విలవిలలాడే ఆ 2 గుండెలకు కూడా ధైర్యాన్ని ఇచ్చి ప్రాణం పోస్తున్నా మీ బిడ్డకని అటు ప్రాణం పోసిన బిడ్డకు తల్లిదండ్రుల గుండెలను కూడా వాళ్ళు నిజంగా ప్రాణం పోస్తుంటే గొప్ప. 3 గుండెలు కాపాడుతున్నారు. ఈరోజు ఎంత మెమరబుల్ డే అంటే ఈ రోజుకు 500 శస్త్రచికిత్సలను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నటువంటి ఒక సుదినం ఈరోజు. ఇట్స్ గ్రేట్ డే నిజంగా చెప్పాలంటే. ఇంకా ఇప్పుడే శ్రీనివాస్ గారితో మాట్లాడుతుంటే అంటున్నారు నాతో, భవిష్యత్తులో ఈ సెంటర్ని ఒక రీసెర్చ్ సెంటర్గా కూడా మారుస్తాం. అసలు ఎందుకు ఈ చిన్న పిల్లలకు చిన్న వయసులో పుట్టినప్పుడే గుండెలో ఎందుకు ఈ సమస్య వస్తుంది అని దీని మీద మేము రీసెర్చ్ చేస్తాం. రోగం వచ్చిన వాళ్ళని నయం చేయడమే కాదు, రోగం రాకుండా ఉండడానికి అసలు రోగానికి గల కారణాలను కూడా అన్వేషించేటువంటి ఒక గొప్ప రీసెర్చ్ సెంటర్గా ఈ సత్యసాయి సంజీవని ఆసుపత్రిని అభివృద్ధి చేస్తామని చెప్పి ఇప్పుడే శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇక్కడ మా ప్రసాద్ గారిని కూడా గుర్తు చేసుకోవాలి. మా ప్రసాద్ గారు ఈ ఆసుపత్రి ఇంత అద్భుతంగా నిర్మించి ఒక డెడికేషన్తో ఇంకా కూడా దీన్ని ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చే పేషెంట్స్కు తల్లిదండ్రులకు డార్మెటరీ కానీ, డాక్టర్లకు క్వార్టర్స్ కానీ, ఇంకా ఈ హాస్పిటల్ని ఎక్స్పాండ్ చేసే విధంగా కూడా ఇక్కడ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. వారు కూడా ఎంతో గొప్పగా ఇక్కడ కృషి చేస్తున్నారు. వారిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా డాక్టర్ కేవీ రమణాచారి గారిని కూడా నేను గుర్తు చేసుకోవాలి. కేవీ రమణాచారి గారు నా కోరిక మన్నించి ఈ స్థలాన్ని కేటాయించడంలో, వీరిని నాకు పరిచయం చేయడంలో కూడా డాక్టర్ కేవీ రమణాచారి గారికి నేను హృదయపూర్వకంగా ఆయన గుర్తు చేసుకుంటూ ఆయనకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రమణాచారి గారి ఆలోచన, ప్రోత్సాహము, వారి పరిచయం ఇవాళ నేను ఈ ఆసుపత్రి ఈ ప్రాంతంలో రావడానికి ఉపయోగపడ్డది. వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరిగా విజయ్ దేవరకొండ గారి గురించి మీ అందరికీ తెలుసు. జనరల్గా తెలంగాణ బిడ్డలు చాలా తక్కువగా ఉంటారు. ఆయన తల్లిదండ్రుల నుంచి కాదు, ఈజ్ ఎ సెల్ఫ్ మేడ్ మ్యాన్. స్వతహాగా కష్టపడి ఒక హీరోగా అద్భుతమైన విజయాలు సాధించారు. జనరల్గా విజయాలు వస్తే కొంతమంది హీరోలు కొంచెం వారి యొక్క గర్వం రావడమో, వారి ఆలోచనలో మార్పులు చూస్తాం, వారి బిహేవియర్లో మార్పులు చూస్తాం. కానీ విజయ్లో నేను చూసింది, విన్నది, ఎంత ఎదిగితే అంత ఒదిగే మనస్తత్వం విజయ్. విజయ్ ఒక సక్సెస్ఫుల్ సినిమా యాక్టరే కాదు, ఒక మంచి మనసున్నటువంటి మనిషి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కరోనాలో కొన్ని వేల ప్రాణాలను కాపాడడానికి తన సొంత డబ్బులతో కరోనాలో కొన్ని వేల లక్షల మందికి సహాయం అందించినటువంటి వ్యక్తి విజయ్ దేవరకొండ. అంతేకాదు వారి తండ్రి గారి పేరు మీద, వారి కుటుంబం పేరు మీద ఎంతో మంది పేద పిల్లలను, పేద విద్యార్థులను స్కాలర్షిప్లు ఇచ్చి చదివిస్తున్నటువంటి ఒక మంచి మనసు కూడా విజయ్ దేవరకొండ. విజయ్ గారు ఎందుకు మరి కార్యక్రమానికి వచ్చారు? ఎందుకంటే ఆయన కూడా చిన్నప్పుడు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సత్యసాయి హాస్పిటల్లో స్కూల్లోనే చదివారు ఆయన.